మా నాన్న రైతు కావడానికి మోడీ ప్రధాని కావడానికి మధ్య ఏ రిలేషను లేదు. అప్పుడెప్పుడో రైట్ బ్రదర్స్ విమానం కనిపెట్టడానికి ఇప్పుడు ఎలాన్ మస్క్ అత్యధిక ధనవంతుడు కావడానికి మధ్య కూడా ఎలాంటి సంబంధము లేదు. 2005లో ముగ్గురు వ్యక్తులు యూట్యూబ్ ప్లాట్ఫామ్ కనిపెట్టడానికి 2022లో ఓపెన్ ఏఐ చాట్ జీపీటీని సృష్టించడానికి మధ్యన కూడా ఎలాంటి లింకు లేదు. కానీ వీళ్ళందరితో ఈ పనులు చేయించింది, చేస్తున్నది మాత్రం ఒకే ఒక కామన్ పాయింట్, అదే విత్తనం. ఆ విత్తనాన్ని 12,000 ఏళ్ల క్రితం భూమిలో నాటారు మన పూర్వీకులు. ఆ విధంగా మొట్టమొదటిసారిగా వ్యవసాయం మొలకెత్తింది. అడవుల్లో అప్పటి వరకు లక్షల ఏళ్ల పాటు సాగిన మనిషి జీవితాన్ని ఏదీ మార్చలేకపోయింది. కానీ కేవలం 12,000 ఏళ్ల క్రితం పుట్టిన వ్యవసాయం మాత్రం మనిషి బతుకును, భవిష్యత్తును సమూలంగా మార్చి పారేసింది. అడవి నుంచి మెట్రోపాలిటన్ సిటీ దాకా తీసుకొచ్చింది. ఇది మెజారిటీ పరిశోధకులు చెప్పే మాట. కానీ ఇదే వ్యవసాయం మనిషి స్వేచ్ఛను హరించింది. ఆకాశంలో విహరించే పిట్ట తిండి కోసం వచ్చి ఉచ్చులో చిక్కినట్టుగా మనిషి వ్యవసాయం అనే ఉచ్చులో చిక్కుకొని 1000 ఏళ్లుగా గిలగిల గిలగిలగిల కొట్టుకుంటున్నాడు. అటు చావలేక ఇటు బతకలేక తన్నులాడుతున్నాడు. స్వేచ్ఛ, ఆనందాన్ని కోల్పోయి బానిసగా మిగిలిపోయాడు. ఇది రెండో వైపు చూస్తున్న వారి అభిప్రాయం. మరి ఇందులో ఏది నిజం? వ్యవసాయం మనిషికి జీవితాన్ని ఇచ్చిందా, బానిసగా మార్చేసిందా? ఈ విషయాన్ని పోస్టుమార్టం చేయడానికి ముందు మనిషి కల్చర్నే మార్చేసిన అగ్రికల్చర్ ఎలా పుట్టిందో తెలుసుకుందాం. మానవుడి తొలి జాతిగా సాహెలోంథ్రాపస్ చాడెన్సిస్ పేరు చెబుతారు. ఈ జీవి 70 లక్షల ఏళ్ల క్రితం ఈ భూమి మీద నివసించింది. అప్పటి నుంచి మనిషి పలు రకాలుగా మారుతూ వచ్చాడు. కానీ అతని జీవన విధానం మాత్రం మారలేదు. అడవుల్లో లైఫ్ రిస్క్ చేసి జంతువులను వేటాడడం, దొరికిన పండ్లు ఫలాలు తినడం, గుహల్లో నిద్రపోవడం. తెల్లారితే మళ్ళీ ఇదే రిపీట్. 70 లక్షల ఏళ్ల పాటు ఇదే కథ. కానీ 12,000 ఏళ్ల క్రితం అతని బతుకును సమూలంగా మార్చేసే టైం వచ్చింది. అతను తెచ్చుకున్న పండ్లు తిన్న తర్వాత పక్కన పడేసిన గింజల నుంచి మొలకలు రావడాన్ని గమనించాడు. ఆ దృశ్యాన్ని అతను అప్పటికే చాలాసార్లు చూశాడు. ఒక పెద్ద చెట్టు కింద పండ్లు రాలి పడుతున్నాయి. కొంతకాలానికి వాటిలో నుంచి మళ్ళీ కొత్త మొక్కలు వస్తున్నాయి. అవి పెద్దవై మళ్ళీ పండ్లు ఇస్తున్నాయి. మనిషి ఈ చక్రాన్ని గమనించాడు. తాను గుహలో తిని పక్కన పడేసిన ఇవే గింజల నుంచి కూడా మొలకలు రావడాన్ని చూశాడు. నిప్పుతో ఉడికించి కాల్చిన ఆహారం తినడంతో విస్తృతమవుతూ వచ్చిన అతని మెదడు ఓ కొత్త ఆలోచన చేసింది. అలా ఒకరోజు తానే చిన్న ప్రయోగం చేశాడు. విత్తనాన్ని స్వయంగా తన చేతులతో మట్టిలో పెట్టాడు. ఆ ఒక్క విత్తనం రాబోయే మానవ జాతి జీవితాన్ని సమూలంగా మార్చేస్తుందని అప్పుడు అతనికి తెలియదు. కొన్ని రోజులు గడిచాయి. ఏమీ కనిపించలేదు. అతను అలాగే ఎదురు చూశాడు. మెల్లగా మట్టిని చీల్చుకొని ఒక చిన్న మొలక బయటికి రావడం మొదలైంది. వ్యవసాయం రాకముందు మనిషి జీవితం ప్రకృతితో పెనవేసుకుపోయింది. లక్షల ఏళ్ల పాటు అడవుల్లోనే తిరిగిన నాటి మనిషి ప్రకృతిని బాగా అర్థం చేసుకున్నాడు. ఏ చెట్టుకు ఎప్పుడు పండ్లు వస్తాయి, ఏ మొక్క తినొచ్చు, ఏది విషపూరితం, ఏ నదిలో ఏ కాలంలో చేపలు ఎక్కువగా ఉంటాయి, ఏ జంతువును ఎప్పుడు వేటాడాలి అన్నీ వాళ్ళకు తెలుసు. ఇదంతా సంచార జీవనంలోనే సాగింది. కొన్నాళ్ళు ఆ ప్రాంతంలో ఉండడం, అక్కడ వేట జంతువులు తగ్గితే ఆ ప్రాంతాన్ని వదిలేసి మరో ప్రాంతానికి చేరడం. ఇలా లక్షల ఏళ్ల పాటు సాగిన వేటగాడు ఇప్పుడు రైతుగా మారుతున్నాడు. అంతేనా? కాదు, అంతకు మించి సంచార జీవిగా ఉన్న మనిషి స్థిర నివాసిగా కూడా మారబోతున్నాడు. మనిషి చరిత్రలో అది ఒక మహా మలుపు కాదు, మరెన్నో చౌరస్తాలకు మూల మలుపు. అప్పటి వరకు మనిషి ఒకే పని చేసేవాడు. కేవలం తిండి సంపాదించుకోవడమే ఆ పని. దానికోసం 2 పనులు మాత్రమే చేసేవాడు. ఒకటి జంతువులను వేటాడడం, రెండోది చెట్ల నుంచి పండ్లు కోసుకోవడం. కానీ ఇప్పుడు 3వ పని కూడా వచ్చి చేరింది. అడవిలో చదునుగా ఉన్న ప్రాంతాన్ని చూడడం, నేలలో అతను సేకరించిన విత్తనాలు నాటి చెట్లు పెంచడం. కానీ పంట వచ్చేంత వరకు తిండికి ఆగలేడు కదా, కాబట్టి వేట కొనసాగించాల్సిందే. వేటకు వెళ్తే జంతువులు పంటను నాశనం చేస్తున్నాయి. అప్పుడు మనిషి చేసిన పని ఒకరిద్దరిని కాపలా పెట్టడం. మిగిలిన వాళ్ళు వేటకు వెళ్ళిపోయేవారు. వారు తెచ్చిన మాంసంలో వీరికి వాటా ఇచ్చేవారు. కొన్ని వేల ఏళ్ల పాటు ఇదే తీరు కొనసాగింది. అయినా తన వలస జీవితాన్ని పూర్తిగా ఆపలేదు. మనిషి జీవన విధానంలో ఇలా మార్పులు జరుగుతుండగా కంటికి కనిపించకుండా కాలం మరొక కథ కూడా రాస్తోంది. వేల ఏళ్ల కాలంలో భూమి మీద మనుషుల గుంపులు పెరుగుతున్నాయి, కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి.
ప్రతి గుంపు సంచార జీవనమే కాబట్టి ఉన్న ప్రాంతాన్ని వదిలి కొత్త ప్రాంతానికి వెళ్తుంటే అక్కడ అప్పటికే ఉన్న గుంపులు కనిపిస్తున్నాయి. ఏ కొన్ని చోట్ల స్నేహం చిగురించిందో కానీ దాదాపు అన్ని చోట్ల తన్నుకు చావడమే జరిగింది. అరే, మేము ఎన్నో అవస్థలు పడి ఎన్నో ప్రాంతాలు తిరిగి తిరిగి వచ్చి ఇప్పుడే ఇక్కడ భూమిని సిద్ధం చేసుకుంటుండే మీరెవర్రా మా మీద పడ్డారు? ఇదే మొదటి ప్రశ్న. కానీ ఆకలి పరిస్థితి చేయి దాటిపోయినప్పుడు మనిషి రెండే పనులు చేస్తాడు. ఒకటి, ఎదుటివాడికి తెలియకుండా దొంగతనం చేయడానికి చూస్తాడు. కుదరకపోతే దాడి చేసి లాక్కోవాలని చూస్తాడు. ఇక్కడ దొంగతనం చేయడానికి ఏమీ లేదు. వేట ప్రాంతాలను, భూములను బలవంతంగా లాక్కోవాల్సిందే. నేచర్లో అత్యంత కర్కశత్వంగా ఉండే రూల్ ఇదే. బలమైనదే నిలబడుతుంది, బలహీనమైనది నశించిపోతుంది, ఓడిపోతుంది, చివరకు చచ్చిపోతుంది. అలా రెండు గుంపులు దాడి చేసుకుంటే బలమైనదే గెలిచేది, నిలిచేది. ఇలాంటి దాడులు వేల సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా సాధారణమయ్యాయి. ఇలా కాలం ఈ చరిత్ర రాస్తుంటే ఇటు మనిషి వ్యవసాయంలో భవిష్యత్తును రాస్తున్నాడు. తమ గుంపు పెరిగే కొద్దీ వ్యవసాయ భూమి విస్తీర్ణం పెంచుకుంటూ పోతున్నారు. ఆ పంటను కాపాడుకునేందుకు దాని వద్ద ఉండాల్సిన వారి సంఖ్య కూడా పెరుగుతోంది. మరోవైపు ముందుగా చెప్పుకున్నట్టుగా సంచారంలో ఇతర గుంపులతో యుద్ధాలు చేయాల్సి వస్తోంది. ఇలా ఈ రెండు కారణాలతో క్రమంగా సంచార జీవనం తగ్గడం మొదలైంది. మనిషి ఒకచోట స్థిరపడడం మెల్లగా స్టార్ట్ అయింది. అప్పటి వరకు గుహల్లో ఉండేవాడు పంటకు దగ్గరగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. అలా ఆకులు, అలములు, చెట్ల కొమ్మలతో ఒక గుడిసె ఏర్పాటు చేసుకున్నాడు. అదే ఈ భూమి మీద మొట్టమొదటి సివిల్ ఇంజనీరింగ్ అద్భుతం. ఆ విధంగా భూమి మీద ఉన్న మానవ గుంపులన్నీ తమ తమ ప్రాంతాల్లో పర్మనెంట్గా సెటిల్ అయ్యే పరిస్థితి వచ్చేసింది. కానీ ఇక్కడే మరో కాన్ఫ్లిక్ట్ కూడా పుట్టింది. వ్యవసాయం చేసుకుంటూ జంతువులను వేటాడుకుంటూ ఉన్న మనిషి జీవితం సాఫీగా ఏమీ సాగలేదు. ఎక్కడికక్కడ అన్ని గుంపుల్లోనూ ముసలం పుడుతోంది. ఒక గుంపులో వ్యవసాయం చేసేవారు కొందరైతే వేటకు వెళ్ళేవారు మరికొందరు. తెచ్చిన మాంసంలో, వచ్చిన పంటలో అందరూ సమాన వాటాలు వేసుకునేవారు. కానీ కరువులు వచ్చి పంట తక్కువ పండొచ్చు, వేట సరిగా దొరక్కపోవచ్చు. అలా వాటాలు వేసే సమయంలో తేడాలు రావడం మొదలైంది. పంట వద్ద ఉన్నవాడికే అక్కడి కష్టం ఏంటో తెలుసు, అలాగే వేటకు వెళ్ళిన వాడికే తెలుసు అక్కడి రిస్క్ ఏంటో. ఇలా వాటాలు తగ్గినప్పుడల్లా లేదా తేడాగా పంపకాలు జరిగాయని అనిపించినప్పుడల్లా ఎవరికి వారు తమకు అన్యాయం జరుగుతోందని భావించడం మొదలుపెట్టారు. అలా విభేదాలతో మనుషులు తమ గుంపులోనే తన్నుకున్నారు, కొట్టుకున్నారు, చంపుకున్నారు. అలా గుంపులన్నీ చిన్న గుంపుల్లా, మరింత చిన్న చిన్న గుంపుల్లా విడిపోవడం, వారు మరో ప్రాంతంలో వ్యవసాయం చేసుకోవడం మొదలైంది. ఇక్కడే కీలకమైన విషయాన్ని కూడా గుర్తించవచ్చు. వేటాడిన జంతువును ఒకరోజు లేదంటే 2 రోజులు తినొచ్చు, కానీ వ్యవసాయంలో పండించిన పంటను నెలలు, సంవత్సరాలు నిల్వ చేయొచ్చని మనిషి గ్రహించాడు. అంటే ఈ రెండిట్లో ఏది గొప్పది అని ఆలోచించాడు. అలా క్రమంగా వేటకు వెళ్ళడం తగ్గించడం, వ్యవసాయ భూమిని విస్తరించడం మొదలుపెట్టాడు. అయితే మనిషి వ్యవసాయాన్ని మాత్రమే నమ్ముకొని వేటను వదిలేయలేదు. దాన్ని ఇంటి వద్దనే తెచ్చిపెట్టుకోవడం మొదలుపెట్టాడు. కొన్ని జంతువులను మచ్చిక చేసుకొని తనతో పాటే పెంచుకోవడం స్టార్ట్ చేశాడు. అలా అవసరమైనప్పుడల్లా వాటిని కోసుకొని తినేవాడు. ఈ విధంగా అటు ధాన్యం, ఇటు మాంసం, ఇవి రెండు ఇప్పుడు తాను కూర్చున్న చోటనే లభిస్తున్నాయి. ఇవాళ నీ ఆస్తి ఎంత అంటే భూమి, బంగ్లా, డబ్బు, వాహనాల్లో చూపిస్తారు. ఆ రోజు ఆస్తి అంటే భూమి ఇంకా పశువులు మాత్రమే. ఎన్ని పశువులుంటే అంత సంపన్నుడు. ఇలా వేల ఏళ్ళు గడిచిపోయాయి. మనిషి పూర్తిగా మారిపోయాడు, పోతూనే ఉన్నాడు. స్థిర నివాసాలు, కొత్త నాగరికతలు ఉద్భవించాయి. తిండి నిల్వ ఉంది, సంపద వచ్చింది, జంతువులు వచ్చాయి. కానీ ఈ కొత్త జీవితం నిజంగా ఎంత గొప్పది! వేటగాడిగా ఉన్నప్పుడున్న స్వేచ్ఛ మనిషికి రైతుగా మారిన తర్వాత ఉందా? వేటగాడిగా ఉన్నప్పుడు అతను కేవలం ప్రకృతిని అనుసరిస్తే సరిపోయేది. ఇప్పుడున్న ప్రాంతంలో ఆహారం తగ్గిపోతే మరో ప్రాంతానికి వెళ్ళిపోయేవాడు. కానీ రైతుగా మారిన తర్వాత పంట పొలాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాడు. ఆ పంటలోనే అతని భవిష్యత్తు ఉంది. విత్తనం ఇంకా నేలలోనే ఉంది. పంట ఇంకా కోయాల్సి ఉంది. అందులో కలుపు తీయాల్సి ఉంది. దానికి నీళ్లు పెట్టాలి, కాపలా కాయాలి, ఎండబెట్టాలి, నిల్వ చేయాలి, దాచాలి. మళ్ళీ తర్వాతి పంట కోసం సిద్ధం కావాలి. ఇంకా ఇల్లుంది, పశువులు కూడా ఉన్నాయి. ఇలా వీటన్నింటినీ కాపాడుకోవాల్సి వచ్చింది. వేటగాడిగా ఉన్నప్పుడు ఒక్క పని చేస్తే సరిపోయేది. ఇప్పుడు
ఎన్ని పనులు చేయాల్సి వస్తోంది. మనిషి ఎంత బందీగా మారిపోయాడు, ఎంత స్వేచ్ఛను కోల్పోయాడు. అంటే వ్యవసాయం స్థిరత్వాన్ని ఇచ్చిన పేరుతో మనిషిని ఒకే చోట కట్టిపడేసిందా? అచ్చం గుంజకు పశువును పలుపుతాడుతో కట్టేసినట్టుగా. ఒక్కసారి ఇప్పుడు మనం చెప్పుకున్న 12,000 ఏళ్ల చరిత్రను రివైండ్ చేసి చూడండి. మనిషి విత్తనాన్ని నాటాడు, దానికోసం ఒక చోట ఉండిపోయాడు, ఒక ఇల్లు కట్టుకున్నాడు, ఇల్లు గ్రామాలయ్యాయి, అధికారం ఏర్పడింది, చట్టాలు వచ్చాయి, రాజులు వచ్చారు, నగరాలు వెలిశాయి. నేటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా సరికొత్త ప్రపంచాన్ని నిర్మిస్తూ దాన్ని మారుస్తూ ముందుకు సాగుతూ వచ్చాడు, ఇంకా వెళ్తూనే ఉన్నాడు. దీనంతటికీ కారణం ఏంటి? ఒక చిన్న విత్తనం. ఆ విత్తనం మనిషికి స్వర్గాన్ని ఇచ్చిందా, లేక అతని బతుకును బందీగా చేసిందా అంటే పరిశోధకులు రెండుగా విడిపోతారు. వ్యవసాయానికి ముందు మనిషి ఈ రోజులోనే బతికాడు. రేపు 9:30లోగా క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలనే ఆందోళన లేదు, ఎల్లుండిలోగా రెంట్ కట్టాలనే భయం లేదు, ఆఫీసు ప్రాజెక్టును క్లయింట్ ఓకే చేస్తాడో లేదో అనే టెన్షన్ లేదు. ఏమున్నా అన్నీ ఇవ్వాలే. ఈ రోజులోనే బతికాడు, ఇవాళే తిన్నాడు, ఇవాళే నిద్రపోయాడు, ఇవాళే పుట్టాడు, ఇవాళే చచ్చిపోయాడు కూడా. కానీ ఆ ఒక్క విత్తనం రేపటి రోజును పట్టుకొచ్చింది. ఇవాల్టి ఆనందాన్ని రేపటికి పట్టుకెళ్ళిపోయింది. ఇవాల్టి జీవితాన్ని రేపటి ఆందోళనతో నింపేసింది. మనిషి రేపటి గురించి ఆలోచిస్తూ ఇవాళ చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. దీనంతటికీ కారణం వ్యవసాయమే అంటారు కొందరు. రేపటి కోసం విత్తనం, రేపటి కోసం ధాన్యం, రేపటి కోసం ఇల్లు, రేపటి కోసం ఆస్తి, రేపటి కోసం కుటుంబం, రేపటి కోసం వారసత్వం. ఇలా మనిషి ఈరోజు జీవించకుండా రేపటి కోసం తాపత్రయపడుతూ అలానే చచ్చిపోతున్నాడు అంటున్నారు. అందుకే ముమ్మాటికి మనిషి వ్యవసాయం అనే ఉచ్చులో పడిన పిట్టలా గిలగిలా కొట్టుకుంటున్నాడు అంటారు. అందుకే నిస్సందేహంగా వ్యవసాయం అనేది మనిషిని బానిసను చేసిన విలనే అంటారు. మరికొందరు మాత్రం దీన్ని పూర్తిగా ఖండిస్తారు. వ్యవసాయం అనేది కనిపెట్టకపోతే ఇప్పుడు మనిషి అడవిలో ఈ క్షణంలో ఏదో ఒక జంతువు వెనక పరిగెత్తుతూ ఉండేవాడు, లేదా ఏదో జంతువు నోటికి చిక్కకుండా ప్రాణాలు కాపాడుకునేందుకు పారిపోతూ ఉండేవాడు. అలాంటి చోట మనిషి ప్రాణాలకు గ్యారంటీ ఉందా? అదే నేడు చూడండి, మనిషి తిండికి ఆందోళన లేదు, ప్రాణాలకు భయం లేదు, రేపటి కోసం తిండిని దాచిపెట్టుకుంటున్నాడు. కాబట్టే ఈ రాత్రి నిశ్చింతగా నిద్రపోతున్నాడు. ఇప్పుడు మనిషి అనుభవిస్తున్న టెక్నాలజీ మొదలు ఎన్నో సుఖాలు, సౌఖ్యాలు అన్నీ నాగరిక మనిషి జీవితాన్ని ఎంతో అద్భుతంగా మార్చాయి. అడవిలోనే ఉండిపోతే ఇవన్నీ వచ్చేవా అనేది మరికొందరి వాదన. మరి మీరెటువైపు ఉంటారు? ఏది కరెక్ట్ అంటారు? కామెంట్ చేయండి. ఈ ఎపిసోడ్తో వ్యవసాయం ఎలా పుట్టింది, దాంతో ఇల్లు గ్రామాలు ఎలా పుట్టాయో తెలుసుకున్నాం. మరి పెళ్ళి ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, అసలు ఎందుకు పుట్టింది, పెళ్లికి ముందు లైంగిక సంబంధాలు ఎలా ఉండేవి, అత్యంత క్యూరియాసిటీని రేకెత్తించే ఈ టాపిక్ను నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్తో మమ్మల్ని ప్రోత్సహించండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.